తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని కుక్కల దొడ్డి వద్ద ప్రైవేటు బస్సు కారును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించి కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. మా కరెస్పాండెంట్ హరిబాబు పూర్తి సమాచారం అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే కడప నుంచి హైదరాబాద్ కర్నూలుకి వెళ్లే హైవే ఉందో హైవేలో కుక్కలదొడ్డి సమీపంలో జార్ఖండ్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్నటువంటి బస్సుకి ఎదురుగా వస్తున్నటువంటి కారు ఢీకొన్న ప్రమాదంలో ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు నలుగురు 6 మంది ఉండగా 6 మందిలో ఇద్దరు అక్కడే మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డట్టు తెలిసింది. ఈ గాయపడ్డ వారిని ఏదైతే సమాచారం అందుకున్న పోలీసులు 108 ద్వారా సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించి ఏదైతే తెలంగాణ నుంచి వస్తున్న కారు డ్రైవరు నిద్ర మత్తుకు గురవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాబు, అంటే గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే విజువల్స్ లో చూస్తున్నాం, అసలు చాలా దారుణంగా ఈ సంఘటన జరిగినట్టుగా. గాయపడ్డ వారి పరిస్థితుల్లో ఇద్దరు పరిస్థితులు కొంత విషమంగా ఉండగా మరో ఇద్దరు పరిస్థితి మాత్రం వాళ్ళు క్షేమంగా బయటపడతారని చెప్పని కూడా తెలుస్తుంది. క్షతగాత్రులని మాత్రం ఏదైతే మృతదేహాలని తిరుపతి రుయా ఆసుపత్రికి పరీక్ష పోస్ట్ మార్టం నిమిత్తం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఉన్నందువల్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం బారిన పడ్డ వారిని ప్రతి ఒక్కరికి ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. హరిబాబు, థ్యాంక్ యూ.